మీద ఇచ్చారు. వివిధ రకాల పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్స్, ఈ టెక్నాలజీని కూడా అందించే ప్రయత్నం చేశాం. బట్ రైతుకు ఎంత చేసినా తక్కువే. వ్యవసాయం మీద నేను ఇప్పుడు వస్తా ఉంటే చాలా మంది రైతులు కలిశారు. అన్న ఇంకా రైతు బంధు పడలేదు, అసెంబ్లీలో మాట్లాడు అని నన్ను అడుగుతా ఉన్నారు. అన్న మాకు కరెంటు 12 గంటలే వస్తుంది, ఇక గతంలాగా రావడం లేదు, కనీసం రైతుకు 18 గంటల కరెంట్ అవసరం, ఇంకొక 6 గంటలన్నా కరెంటు పెంచేలా చూడండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి అని రైతు సోదరులు నా దృష్టికి తెస్తా ఉన్నారు. బట్ వీటన్నిటినీ కూడా తప్పకుండా దృష్టిలో పెట్టుకుంటాం. మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన నిజాయితీగా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఈరోజు నాకు ఒకటి బాధ కలిగేటువంటి అంశం, ముఖ్యంగా రైతులకు భవిష్యత్తు ఆలోచిస్తేనే ఒక్కొక్కసారి భయం కలుగుతా ఉంది. ఈ మధ్య భారత ప్రభుత్వం అమెరికాతో ఒక ఒప్పందం చేశారు. బహుశా రైతుల దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. అమెరికాతో భారత ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏంటంటే మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, కాటన్ జీరో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమెరికా నేరుగా భారతదేశంలోకి తన ఉత్పత్తిని పంపడానికి భారత ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసింది. రేపు ఏం కావాలి? మన తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది, 2.5 లక్షల ఎకరాల్లో జొన్న పండుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొంత పార్ట్ ఆఫ్ కరీంనగర్ సోయాబీన్ పెద్ద ఎత్తున మన దగ్గర పండుతుంది. మరి ఈరోజు అమెరికాలో అన్ని ఉచితమే రైతులకు. అక్కడ పెద్ద ఎత్తున అమెరికాలో సబ్సిడీలు ఇస్తారు, అక్కడ దిగుబడి ఎక్కువ. మరి ఇబ్బడి ముబ్బడిగా అమెరికా నుంచి మక్క, సోయాబీను, పత్తి వచ్చి భారతదేశంలో పడితే మా రైతుల పరిస్థితి ఏమైతుంది అనేటువంటి ఆందోళన కలుగుతా ఉంది. ఇప్పుడు ఈ యాసంగిలో నేను మొన్న చూస్తా ఉంటే, నేను వరంగల్ జిల్లా మహబూబాదు, డోర్నకల్లు, నేను పరకాల ఆ ప్రాంతాలు పోయి రాత్రి వచ్చాను. ఎక్కడ చూసినా మక్క బాగా పెరిగింది. ఏంటి ఇంత పెరిగింది మొక్కజొన్న అంటే, సార్ ఈ దిగుబడి బాగా వస్తుంది, 35-40 క్వింటాలు వస్తుందని చాలా మంది రైతులు ఈసారి మక్క పెట్టారు. అండ్ పత్తి దెబ్బతిన్నది, ఈసారి పత్తి మొత్తం కూడా నల్లబడిపోతే పత్తి తీసేసి మక్క పెట్టారు అని చెప్పి నాకు రైతులు చెప్తా ఉండే, మా నాయకులు చెప్తా ఉండే. అంటే మరి ఈరోజు అమెరికా నుంచి భారతదేశంలో పంట పండించిన దానికంటే తక్కువ ధరకే అమెరికా నుంచి రేపు మక్కలు వచ్చి పడితే మన రైతు పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది? మరి ఈ అగ్రిమెంట్ వాల్యూ ఎంత అంటే $500 బిలియన్. అమెరికాతో చేసిన ఒప్పందం విలువ $500 బిలియన్. అంటే మన రూపాయల్లో లెక్క పెడితే 45 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఇవాళ భారత ప్రభుత్వం అమెరికాతో చేసింది. 45 లక్షల కోట్ల రూపాయల మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ మరి తదితర పంటలు అమెరికా మన దేశం మీద పంపితే ఈ దేశ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. మనం చేసే అగ్రిమెంట్లు మన రైతులకు భరోసానియాలి, భద్రతనియాలి, రైతుకు మద్దతు ధర పెరగాలి. కానీ ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పడితే ఈ రైతుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి రైతుల పక్షాన నేను భారత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి మన ప్రాంతం చాలా రేపు రైతులు ఇప్పుడిప్పుడే కొంత బాగుపడుతున్నటువంటి పరిస్థితి. ఆయిల్ పామ్ తోటలు పెంచాలని ఒకవైపు మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ మధ్య ఏం జరిగిందంటే విదేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిల్ అప్పుడు 27% ట్యాక్స్ ఉండేది. వేరే దేశం నుంచి పామ్ క్రూడ్ ఆయిల్ మన దేశంలో దిగుమతి చేస్తే 27% ట్యాక్స్ ఉండేది. అప్పుడు మన రైతుకు పామ్ ఆయిల్ ఒక టన్నుకు దాదాపు 24-25 వేలు పడ్డది. కానీ ఇప్పుడు ఏమైంది? నాకైతే ఎందుకు తగ్గించారో తెలియదు, కానీ 27% ఉన్న పామ్ క్రూడ్ ఆయిల్ ధరను, ట్యాక్స్ను 16%కి తగ్గించారు. దానివల్ల ఏమైంది? నిన్నటిదాకా 24-25 వేలు పామ్ ఆయిల్ రైతుకు వస్తే ఇవాళ 21 వేలకు పడిపోయింది. అంటే విదేశాల నుంచి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ కు ఎందుకోసం ట్యాక్స్ తగ్గిస్తున్నారు? మీరు ట్యాక్స్ తగ్గించడం వల్ల మన భారతదేశ రైతుకు ఏ రకంగా మేలు జరుగుతుంది, ఎందుకోసం ఈ ట్యాక్స్ తగ్గిస్తున్నారు అనేది ఇలా మనం ఆలోచించాలి. ఇలా ఇటు పామ్ క్రూడ్ ఆయిల్ ధర ట్యాక్స్ తగ్గించి ఇటు భారతదేశ రైతులకు, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీను, జొన్న, పత్తి లాంటి పంటలు ట్యాక్స్ లేకుండా అమెరికా నుంచి మన దేశానికి దిగుమతి చేయడం ద్వారా కూడా మన రైతుల పరిస్థితి
రేపు ఆందోళన కలుగుతుంది, ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. వీటన్నిటిని కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తమ్ముడు రాజేందర్ చాలా బాగా ఈ షో నిర్వహించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి. ఇలా ఒక వ్యక్తిగా ప్రభుత్వం చేయలేని పనిని ఒక వ్యక్తిగా తమ్ముడు రాజేందర్ రెడ్డి చేసినందుకు మరోసారి అభినందిస్తూ, మరి రైతులుగా మీరు కూడా ఇలాంటి మంచి షోస్ ద్వారా ఉత్సాహాన్ని పొందండి. ఇందాక నా పక్కన సంతోష్ అని మహారాష్ట్ర రైతు, ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, ఆయన ఏం పంట పండిస్తామంటే చెరుకు, టమాటా అని, అదేవిధంగా క్యాప్సికమ్ అని చెప్పాడు. మీరు ఎన్ని టన్నుల చెరుకు వస్తుంది ఒక ఎకరానికి అని అడిగాను. 70 నుంచి 80 టన్నుల చెరుకు పండిస్తాను అని సంతోష్ చెప్తున్నాడు. నేను మా జహీరాబాద్లో కానీ నారాయణ ఖేడ్, సంగారెడ్డి అటు తిరుగుతున్నప్పుడు మా చెరుకు రైతుల్ని అడిగేవాడిని, ఎన్ని టన్నులు వస్తుంది బాబు అంటే 40 టన్నులు వస్తుందన్నా, మంచి రైతు అయితే 50 టన్నులు వస్తుంది అన్నారు. మరి పక్కనే మహారాష్ట్రలో ఆయన 80 టన్నులు తీయగలుగుతున్నాడు. అదే నీళ్లు, అదే పెట్టుబడి, అదే కష్టం. 30 టన్నులు అధికంగా వస్తే అది మొత్తం లాభమే కదా. మరి అలాంటి పరిస్థితి మనం ఎలా చేయాలి? అలాంటి రైతుల నుంచి మనం కూడా మాటలు వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మన రైతు కూడా అధిక దిగుబడిని సాధించగలిగితే ఇలాంటి షోస్ మనకు ఉపయోగపడతాయి. అంటే టెక్నాలజీని, ఆలోచనలు, కొత్త ఆలోచనలు రేకెత్తించడంలో ఎలా అవుట్కమ్ తేవచ్చు, ఎలా అవుట్పుట్ పెంచవచ్చు, ఎలా ప్రొడక్షన్ పెంచవచ్చు, ఎలా మనం ఖర్చులు తగ్గించుకోవడం. ఇలా లేబర్ విషయంలో కానీ, ఇలా యూరియా దొరకలేదు. యూరియా దొరకక నేను చూస్తున్న ఈ మధ్యలో గ్రామాల్లో పోతే అంతా డ్రోన్సే కనబడుతున్నాయి. ఏంటబ్బా ఇవాళ కొత్తగా డ్రోన్స్ వచ్చినాయంటే, అన్న ఈ యూరియా దొరకలేదు కనుక లిక్విడ్ యూరియాని తెచ్చి డ్రోన్ ద్వారా రైతులు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అంటే, ఆ యూరియా చల్లినంత అయితే అనిపిస్తలేదన్నా, ఇక దొరకలేదు కనుక ఇట్లా కొడుతున్నాము అంటున్నారు. ఆ డ్రోన్ కాస్ట్ ఎంత? ఒక గంటకు 500, 600 ఛార్జ్ చేస్తున్నారు. అంటే నీకు లిక్విడ్ యూరియా కొంటే 250 రూపాయలు, ఈ చల్లడానికి 600 రూపాయలు, అంటే ఒక ఎకరానికి 850 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అదే యూరియా బస్తా 300కి దొరుకుతుంది మనకి. కానీ 300తో అయిపోయేదానికి 800 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2 బస్తాలన్నా